సో నా బీటెక్ అయిపోయింది అనుకోండి, నాకు ఇప్పుడు జపాన్ కి రావాలంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? ఈజ్ ఇట్ వర్త్ అంటారా జపాన్ లో ఇప్పుడు స్టడీస్ చేయడం? అంటే అంటే యూరోపియన్ కి లేకపోతే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వెళ్తారు కదా, జపాన్ కి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చాలా సేఫ్ కంట్రీ. జాబ్ పరంగా కూడా సేఫ్ ఉంటది. జాబ్ వస్తుంది, ఆ జాబ్ వచ్చిన తర్వాత వీసా రావాలి కదా మనం స్టార్ట్ చేయాలంటే. ఆ వీసా రాగా చాలా జాబ్. ఎందుకు జపాన్ చూస్ చేసుకోవాలి పీపుల్? హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా వీడియో ఏంటంటే జపాన్ గురించి. సో మనం జపాన్ కి వెళ్దాం. సో మనతోటి ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో మనం జపాన్ కి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంది, జాబ్స్ ఏంది, లైఫ్ ఎట్లుంటది అన్ని చాలా డీటెయిల్ తెలుసుకుందాం. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. సో నా పేరు నిషా. నా పేరు చరణ్. నేను ఆదిలాబాద్ నుండి, తెలంగాణ. సో నేను జపాన్ కి వచ్చి నేను వచ్చి 6 years అవుతుంది, తను వచ్చి 1 year అవుతుంది అనమాట. సో ఇట్స్ నైస్ టు మీట్ యూ ఆల్. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ బ్రో, జపాన్ కి మీరు ఎట్లా వెళ్ళారు? జపాన్ కి నేను స్టడీ కోసం వచ్చాను. ఫస్ట్ అయితే నా పిహెచ్డి కోసం వచ్చాను జపాన్ కి 6 years బ్యాక్, 2020లో. ఆ తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఇక్కడే జాబ్ చూసేసుకొని సెటిల్ అయిపోయాను అనమాట ఇక్కడే. ఈజ్ ఇట్ వర్త్ అంటారా జపాన్ లో ఇప్పుడు స్టడీస్ చేయడం? అంటే అంటే యూరోపియన్ కి లేకపోతే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వెళ్తారు కదా, జపాన్ కి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. వర్తేనా అంటే డిపెండ్స్ ఆన్ ది మీ చాయిసెస్ అనమాట. మీకు జపాన్ కావాలి, లైక్ జపాన్ లైఫ్ స్టైల్ కావాలి అంటే ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చాలా సేఫ్ కంట్రీ. అండ్ జాబ్ పరంగా కూడా సేఫ్ ఉంటది. ఓకే, లైక్ తీసేరు జాబ్ లో నుంచి. ఓకే, సేమ్ లైక్ యూరోపియన్ కల్చర్ లో కూడా అట్లే ఉన్నది. సో రెడ్ కార్డ్ పెట్టడం అట్లా అలాంటిది, లేకపోతే కొంచెం మా సెక్యూరిటీ ఉండొచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్ జాబ్స్ అప్లై చేస్తే జపాన్ లో జాబ్స్ వస్తాయా? వస్తాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ అనమాట. మీరు ఐటీలో ఉన్నారు అంటే వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. కానీ కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఎక్కువ అనమాట. లాంగ్వేజ్ స్పెసిఫిక్ గా మీకు కావాల్సిన ఫీల్డ్ లో కావాలి అనుకుంటే లాంగ్వేజ్ నేర్చుకుంటూ వచ్చి అప్లై చేస్తే ఈజీ అవుతుంది అనమాట. అండ్ మెడికల్ ఫీల్డ్ లో అయితే డైరెక్ట్ గా జాబ్ రాదు. సో ఫస్ట్ మనము జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని, సో అందులో ఒక లెవెల్ వరకు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో తర్వాత ఇక్కడ లైసెన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నమాట. అది జాపనీస్ లో రాయాలి. తర్వాత జాబ్ ఈజీగా వస్తుంది. సో మెడికల్ ఫీల్డ్ పరంగా అయితే కొంచెం డిఫికల్ట్. సో ఐటీ, ఇంజనీరింగ్, సో ఈ సైడ్ అయితే ఈజీ. ఓకే ఓకే, కాకపోతే ఇది జపనీస్ కష్టమా లాంగ్వేజ్ నేర్చుకోవడం? కష్టమే అని చెప్పాలి. వన్ ఆఫ్ ద ఏమంటారు టఫెస్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఓకే, అవునా? సో మీకు వచ్చా ఇప్పుడు ఏమన్నా కొంచెం అన్నా? నాకు వచ్చు, అండ్ లైక్ ఒక లెవెల్ వరకు వచ్చు. నాకు బేసిక్ నేర్చుకుంటాను. అంటే బేసిక్ గా జనాలు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, అంటే అందరు జపానే మాట్లాడతారు. లేదు, ఇక్కడ జపనీస్ పీపుల్ వాళ్ళకి జనరల్లీ ఇంగ్లీష్ తక్కువ వస్తది. ఓకే, అంటే ఎక్కువ మందికి ఇంగ్లీష్ రాదు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జపనీస్ లాంగ్వేజ్ బేసిక్ కంపల్సరీ నేర్చుకోవాలి. లైక్ డైలీ లైఫ్ స్టైల్ కోసం అయినా నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాది బీటెక్ అయిపోయింది. సో జస్ట్ అజ్యూమ్, సో నా బీటెక్ అయిపోయింది అనుకోండి, నాకు ఇప్పుడు జపాన్ కి రావాలంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? అంటే ఎట్లా రావాలి? సో మీకు స్టడీ పరంగా రావాలి, మాస్టర్స్ కోసం రావాలి అనుకుంటే దేర్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట. మిక్స్డ్ స్కాలర్షిప్ అని, జైకా స్కాలర్షిప్ అని, ప్లస్ యూనివర్సిటీ ప్రొవైడెడ్, అండ్ ప్లస్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో దాని త్రూగా మీరు యూనివర్సిటీస్ లో అప్లై చేసుకొని మాస్టర్స్ కి రావచ్చు. సో మాస్టర్స్ కి రావడానికి దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. జాపనీస్ అవసరం లేదు. మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే, లైక్ ఆఫ్ కోర్స్ మనం బీటెక్ ఇండియాలో కంప్లీట్ చేసుకుంటే కంపల్సరీ ఇంగ్లీష్ వస్తుంది. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద మాస్టర్స్ అనమాట. అది వన్ వే.
సెకండ్ మీరు డైరెక్ట్ గా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు త్రూ Mhm. కన్సల్టెన్సీస్ త్రూ లైక్ డైరెక్ట్ గా హెచ్ఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ మీ జాపనీస్ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. వర్క్ విషయంలో అయితే ఇప్పుడు ఐటీలో ఎక్కువ జాపనీస్ లాంగ్వేజ్ అడగరు. అది Mhm. కాకుండా సివిల్ గానీ, మెకానిక్ గానీ, ఇంకా అట్లాంటి వేరే వేరే ఫీల్డ్స్ లో అయితే ఖచ్చితంగా లాంగ్వేజ్ అడుగుతారు. మనకి ఎంత ఎక్కువ లెవెల్ లాంగ్వేజ్ ఉంటే జాబ్ అంత ఈజీగా దొరుకుతుంది. ఓకే. సో యావరేజ్ గా సరే ఒక జస్ట్ అట్లా కమ్యూనికేట్ చేయాల అంత లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక ఎన్ని మంత్స్ పడుతుంది అప్రాక్స్? మంత్స్, ఇయర్స్ అని చెప్పాలి. బేసిక్ గా basic. ప్రాబ్లం వచ్చింది అయితే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ జనాలకి ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయమంటే 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దామని ఇన్వెస్ట్ చేస్తే మేబీ గుడ్ ఉంటుంది అనుకుంటా. లాంగ్వేజ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇప్పుడైతే ఇంకా రండి రండి అని చెప్పేసి ఇండియా నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు జపనీస్ గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ లైక్ పట్టుబట్టి నేర్చుకుంటే ఒక 1.5 ఇయర్ లో జపనీస్ అంటే JLPT N2 వరకు రావచ్చు. Okay. లేదు అని అంటే మాత్రం లైక్ 6 months కి ఒక ఎగ్జామ్ ఉంటది. Okay. సో అది క్వాలిఫై అయితే వస్తే సరిపోతుంది. ఇక లేదు ఖచ్చితంగా నాకు తొందర రావాలి అనుకుంటే మాత్రం ఇక కూర్చొని నేర్చుకోవాలి అంతే. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, సో అంటే ఉన్నా లేకున్నా, సో ఏ ఫీల్డ్ డిమాండింగ్ ఉంది ఇప్పుడు జపాన్ లో? మన ఇండియన్స్ కి అయితే ఆఫ్ కోర్స్ ఐటీ ఫీల్డ్ ఎవర్ బీన్ డిమాండింగ్ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఫీల్డ్ లో లైక్ కేర్ Caregivers. గివర్స్, నర్సింగ్ లో, మెడికల్ ఫీల్డ్ లో అవి డిమాండింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ లో అవి కూడా డిమాండింగ్ లో ఉన్నాయి. ఓకే. అండ్ ఇంజనీరింగ్ కూడా లైక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానిక్స్, సో ఇందులో కూడా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది. కాకపోతే స్కిల్స్ ఎక్కువ అడుగుతారు. ఓకే. సో ఇంకొకటి జనరలైజ్ క్వశ్చన్. సో ఇప్పుడు నాది చెప్పినట్టు ఇంత ముందు బీటెక్ అయిపోయింది, ఒక సివిల్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక లాంగ్వేజ్ ఒక 1 year కష్టపడి ఏదో నానా కష్టపడి డైరెక్ట్ జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుందా? ఉండదు. Yeah. ఎస్, ఎట్లా అప్లై చేసుకోవాలి? డైరెక్ట్ గా హెచ్ఆర్ ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా అంటే కన్సల్టెన్సీస్ Companies. కూడా ఉన్నాయి మధ్యలో. సో Mhm. వాటి through కూడా అప్లై చేసుకోవచ్చు. వీసా వీసా రిలేటివ్లీ ఈజీ అనే చెప్పొచ్చు. ఒకసారి Mhm. మనకు జాబ్ వచ్చింది అంటే కంపెనీ తరపున మనకు స్పాన్సర్ చేసేస్తారు. సో ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటది. జాబ్ Okay. రావడం వరకే హార్డ్ పార్ట్. జాబ్ వచ్చిందంటే వీసాలో అంత ఇబ్బంది అవ్వదు. ఓకే. సో అంటే ఇండియన్స్ కన్సిడర్ చేస్తారా? కన్సిడర్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా వరకు ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి అనమాట. బ్రదర్ ఇక్కడికి వస్తున్నాము, ఎలా ఉంటుంది, మీ ఫీల్డ్ లో వస్తున్నాము, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్ వస్తూ వస్తూ ఉంటాయి enquiries. సో యాక్చువల్ చూసే వాళ్ళకు నిషా చరణ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. సో వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ ఒక వాళ్ళ ఛానల్ నేమ్ ఇస్తా. సో జపాన్ గురించి వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ Yeah. షేర్ చేస్తారు. చాలా మందికి యూట్యూబ్ తెలియదు. కూడా ఉంది, కానీ చాలా మందికి తెలియదు. అంటే నేను ఇన్స్టాని యూట్యూబ్ ని కనెక్ట్ చేయలేదన్నమాట. ఓకే. సో యూట్యూబ్ దీనికి మన వీడియోకి కొలాబ్ పెడతాది. సో మీరు అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే సో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అల్లకెళ్ళి ఏం పైసలేదు, ఏం మాకేం పెద్దగా Yeah. సో ఇంకొకటి ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు ఇప్పుడు. స్టూడెంట్స్ పెరుగుతున్నారు ఈ మధ్య, చాలా మందే ఉంటారు. సో ఒక మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే శాలరీస్ ఎట్లుంటాయి? లైక్ జపాన్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ లో చూసుకుంటే ఫీల్డ్ ని బట్టి ఉంటాయి. ఐటీలో ఆఫ్ కోర్స్ బాగానే ఉంటాయి. సో మన ఇండియన్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే ఉంటాయని చెప్పొచ్చు. సరే ఇక మనం ఒక కాకపోతే జాపనీస్ ఎన్ వాల్యూ అయితే తక్కువ. ఓకే. సో జనరలైజ్ ఇండియన్ కరెన్సీ చెప్పండి. సో ఇప్పుడు నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ చేస్తున్నా జపాన్ లో. సో ఐటీ సరే, ఐటీ సైబర్ సెక్యూరిటీ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకుందాం. సో ఇండియన్ రూపీస్ చెప్పండి. ఇండియన్ రూపీస్ అంటే ఇక్కడ మనకి అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫ్రెషర్ గానే జాయిన్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో బేసిక్ శాలరీనే ఇస్తారు. ఓకే. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ శాలరీ పెరగడం గానీ, సో ప్రమోషన్స్ పెరగడం గానీ కొంచెం తక్కువ అన్నమాట. కంపేర్ టు తక్కువ. ఇండియా మనకు అంత తొందర ప్రమోషన్స్ రావు. అంటే గ్రోత్ అంత తొందర ఉండదు అన్నమాట, కొంచెం లేట్ ఉంటది, డిలేడ్ గ్రోత్. ఓకే.
బట్ యా మేక్ సెన్స్. అంటే సేవింగ్స్ చేసుకోవచ్చా? అంటే జపాన్ కూడా ఫుల్ కాస్ట్లీ కదా. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. డిపెండ్స్. అంటే లైఫ్ స్టైల్ ని బట్టి చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా మనం ఏంటంటే ఇండియాలో అంత అన్ని వదిలేసి పేరెంట్స్ వదిలేసి మళ్ళీ అంత దూరం పోయినాం. ఇప్పుడు జపాన్ ఇప్పుడు మాకంటే ఇప్పుడు జర్మనీ కంటే ఇంకా దూరం కాబట్టి సో అంత వర్తేనా అని. వర్త్ అనే చెప్పొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ద చాయిసెస్ అన్నమాట. సో సేవింగ్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం లైఫ్ స్టైల్ పైన తను చెప్పినట్టు లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ అవుతాయి, ఖచ్చితంగా సేవింగ్స్ అయితే అవుతాయి. బట్ కంపేర్ టు యుఎస్ ఆఫ్ కోర్స్ కొంచెం తక్కువనే అవుతాయి. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ బెటర్ అని చెప్పొచ్చు. యా బేసిక్ గా మనం సేవింగ్స్ అంటే ఎప్పుడు యూఎస్ తో కంపేర్ చేసుకుంటాం. బట్ పీస్ ఉండదు మన దగ్గర, పీస్ ఉంటది, పైసలు Yeah, yeah. సో అది ఎగ్జాక్ట్లీ. మనకి ఏది కావాలని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి, పీస్ కావాలా పైసలు కావాలా. అంతే. అండ్ ఇంకొకటి మెడికల్, ఇప్పుడు హాస్పిటల్స్ లేకపోతే ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇట్లా మెడికల్ ఫీల్డ్ బానే అంటే ఆ ఇండస్ట్రీ బానే ఉంటుందా? ఈజీ అపాయింట్మెంట్స్ దొరకడం లేకపోతే మనకేమైనా అయితే అట్లా ఫాస్ట్ రెస్పాండ్ అవ్వడం? చాలా బాగుంటది. రెస్పాన్స్ చాలా బాగుంటది. ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు అంటే ప్రతిదానికి. కాకపోతే మనం అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం అట్లాంటి అది అంటే జనరల్ చెకప్ కి అయితే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. లేదా ఎమర్జెన్సీ అట్లాంటిది అయితే చాలా బాగుంటది రెస్పాన్స్. ఫ్రీయా మొత్తం? మొత్తం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకు 70% కవర్ అయిపోద్ది. నెక్స్ట్ 30% మనం పే చేసుకోవాలి. బట్ ఆ 30% కూడా మరీ అంతేం ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఓకే. నార్మల్ చార్జెస్ అవుతాయి. మన ఇండియన్ రూపీస్ లో చెప్పుకోవాలంటే ఒక 2000 నుంచి 5000 రూపీస్ లో అయిపోతాయి ఆ 30%. ఓ అయితే బెస్ట్. కొంచెం హెల్త్ బేసిక్ ఎక్కడైనా హెల్త్ కేర్ ఉంటుంది ఇన్సూరెన్స్ లో అయితే ఓకే. అండ్ ఎడ్యుకేషన్, సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారు అనుకుందాం, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వచ్చేసి జాపనీస్ స్కూల్ కు పంపిస్తున్నాం అనుకోండి మనం. ఓకే మాకు ఇంగ్లీష్ వద్దు, ఇక్కడ సెటిల్ అవ్వాలి, పిల్లలు జాపనీస్ లో చదువుకోవాలనుకుంటే బేసిక్ గా మొత్తం ఫ్రీ అయిపోతుంది అనమాట. పెద్దగా ఎక్కువ కాస్ట్ అవ్వదు హై స్కూల్ వరకు. ఓకే. లేదు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఇంటర్నేషనల్ స్కూల్ పంపాలి అనుకుంటే ఇట్ బికమ్స్ టు బి ఎక్స్పెన్సివ్. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్ లో మీ కిడ్స్ వస్తే మీరు ఇంగ్లీష్ పంపిస్తారా జపనీస్ పంపిస్తారా? ఇంకా అంత డిసైడ్ చేసుకోలేదు. అంటే బేసిక్ గా అందరూ చాలా మంది ఇక్కడ యూరోప్ లో కూడా చాలా మంది ఇంగ్లీష్ లో ఇద్దాం ఇంటర్నేషనల్ గా ఉంటారు అనుకుంటారు. కానీ యాక్చువల్ నెదర్లాండ్స్ మనం రీసెంట్ ఒకరితో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫీజు వచ్చేసి ఒక 10,000 euros అంటే ఆల్మోస్ట్ 10 lakhs per year అంట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటది. జపాన్ కూడా అవుతుందా నేర్చుకుంటారు. సో ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా నాకు తెలిసింది అందరూ అనుకునేది ఏంటంటే జపాన్ ఈస్ లివింగ్ టూ ఫార్వర్డ్, అంటే చాలా అడ్వాన్స్ ఉంది అంటారు. అది నిజమేనా? యా కొన్ని విషయాలు అంటే నిజమే, కాకపోతే మరీ ఎక్కువ హైప్ చేసేస్తారు. సో అంతా ఉండదు. కాకపోతే యా ఇట్స్ లివింగ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. కొన్ని విషయాలలో ఇంకా వెనకాలనే ఉందని చెప్పొచ్చు. సో వాళ్ళ మేజర్ ప్రొడ్యూసింగ్ కూడా ఐ థింక్ రైస్ అనుకుంటా కదా, రైస్ వీట్. కానీ వీళ్ళంతా వైట్ రైస్ తింటారు కదా, సో మీరు అట్లా తింటారా? మేము యా అంటే జాపనీస్ రైస్ తింటాం అండ్ ఇండియన్ రైస్, నేపాల్ రైస్ తింటాం. క్లెయిమ్ చేస్తారు కదా, సో వైట్ రైస్ బేసిక్ గా మోస్ట్లీ ఉత్తదే తింటారు కదా జపాన్ వాళ్ళు. లేదు రైస్ పెట్టేసుకుంటారు, సైడ్ డిష్ పెట్టుకుంటారు, ఫిష్ అట్లా వెజిటేబుల్స్ చాలా కలిపి తింటారు అనమాట. వాళ్ళ ఏమంటారు ఈ జాపనీస్ వే ఆఫ్ వీళ్ళు ఎట్లా తింటారు, ఫుడ్ ఎట్లా ఉంటది. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టిన అండ్ దానికి చాలా మంది ఇట్లా తింటారా కామెంట్స్ కూడా వచ్చినాయి. సో ఓన్లీ వైట్ రైస్ తినరు, వైట్ రైస్ తో పాటు ఇంకా చాలా డిష్లు ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా బుద్ధి పుట్టి తినాలనిపిస్తే తింటాం తప్ప మోస్ట్లీ అయితే ఇండియన్ ఫుడ్ ఇంట్లో చేసుకోవడము లేదంటే ఇండియన్ రెస్టారెంట్స్ కి వెళ్ళిపోవడం. ఓకే. సో ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ స్టోర్స్ బాగానే అవైలబుల్ ఉంటాయి, చాలా ఉంటాయి, మంచిగా ఫ్రీక్వెన్సీ ఉంది. మనం ఎంతటి మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ చాలా ఉంటాయి. అంటే నేపాల్వి ఎక్కువ ఉంటాయి. సో నేపాల్ వాళ్ళే నేపాల్ అని పెట్టుకుంటారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ వీసాస్. సో ఇప్పుడు మీకు అంటే ఏ టైప్ ఆఫ్ వీసా, సో పిఆర్ ఏంది, సిటిజన్షిప్ ఏంది, సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. అంటే ఫస్ట్ మనం జాబ్ లో జాయిన్ అవుతున్నాం అంటే
మనం ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్ లో మాట్లాడుకుందాం. ఇంజనీర్ వీసా అని చెప్పేసి ఇస్తారనమాట. మనం ఒక జాబ్ వచ్చింది మనకు, లేదా మనం ఇక్కడే స్టడీ కంప్లీట్ చేసాం, లేదా ఇండియాలో స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్ అప్లై చేసాం, ఇంజనీర్ వీసా ఇచ్చేస్తారు. ఇంజనీర్ వీసా తర్వాత ప్రొసీజర్ కూడా అంత డిఫికల్ట్ గా ఏమి ఉండదు. బేసిక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ వీసాలో ఒక 5 years ఉన్న తర్వాత మనము నెక్స్ట్ మనం పిఆర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్మనెంట్ రెసిడెన్స్ కి పర్మనెంట్ రెసిడెన్స్ అప్లై చేసుకున్న తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ కి కొంచెం ప్రొసీజర్ లాంగ్ ఉంటుంది అనమాట. అది అప్లై చేసుకున్న తర్వాత 1.5 year వరకు వెయిట్ చేయాలి. పిఆర్ వచ్చిన తర్వాత 1.5 year తర్వాత యువర్ పిఆర్. తర్వాత సిటిజన్షిప్ కావాలి అనుకుంటే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంటే మనకు లాంగ్వేజ్ ఒక లెవెల్లో రావాలి, మన అడ్రస్ రాయడం, అలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట సిటిజన్షిప్ కోసం. ఓకే. సో ఇప్పుడు పిఆర్ హోల్డరా? ఇప్పుడు హెచ్ఎస్పి హోల్డర్, హై స్కిల్ ప్రొఫెషనల్ వీసా. సో నేను నెక్స్ట్ ఇయర్ కట్లా క్వాలిఫై అయిపోతాను అనమాట. నెక్స్ట్ ఇయర్ నుండి పిఆర్ కి అప్లై చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు ఈ బ్యూరోక్రసీ అనేది బానే ఉంటుందా? ఇప్పుడు మా దగ్గర అయితే ఇవాళ అప్లై అయితే ఒక 3-4 months రిప్లై వస్తుంది. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా? లేదు, చాలా ఇన్స్టెంట్ గా ఉంటది అనమాట. అవునా? ఈ రోజు అప్లై చేసుకున్నాం అంటే ఒక 10 years కూర్చోండి, మీకు సర్టిఫికేట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ హాల్ కి వెళ్ళేసి మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలి, ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి సిటీ హాల్ కి వెళ్ళిపోయి జస్ట్ అప్లై చేసేసుకొని ఒక 10 years కూర్చోండి అని చెప్పేసి కూర్చోబడతారు, ఇచ్చేస్తారు, డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. సో ఇన్స్టంట్ ఎవ్రీథింగ్, అంటే డిలే చేయరు అసలే. ఓకే. ఓ దట్స్ నైస్. మా దగ్గర అయితే మనం ఇవాళ అప్లై చేస్తే ఒక వెయిట్ చేయాలి, వాళ్ళ ఫాలో అప్ రాయాలి. అది కూడా డౌట్ వచ్చు రాదు. చాలా అంటే చాలా అసలు జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ వీసా రావాలి కదా మనం స్టార్ట్ చేయాలంటే. ఆ వీసా రాగా చాలా జాబులు పోతున్నాయి. అంత ఇక్కడ ఆ విషయంలో ఫాస్టే ఉంటారు, చాలా ఫాస్ట్ ఉంటారు. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు డిపెండెన్స్ ఏదైనా అంటే వాళ్ళకైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, లేకపోతే జాబ్స్ పరంగా, లేకపోతే డిపెండెన్స్? వీసా పైన డిపెండ్ అయి ఉంటది అది. ఇప్పుడు హై స్కిల్డ్ ప్రొఫెషనల్ ఉంది కదా, ఇప్పుడు మీరు డిపెండెంట్ వచ్చారు. సో మీరు ఇప్పుడు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? తను ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. అంటే హెచ్ఎస్పి వీసా పైన డిపెండెంట్ ఉన్న వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అనేసి క్లాజ్ అయితే ఉంది. సో దానికి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ నేను ఇంతకుముందు చెప్పింది ఫస్ట్ స్టేజ్ లో ఇంజనీరింగ్ వీసా అని చెప్పిన ఆ వీసాలో వచ్చిన డిపెండెంట్స్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. మనం ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మాత్రమే చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు జపాన్ లో ఉన్నారు. సో మీరు చెప్పేదాన్ని బట్టి సో యూ లైక్ జపాన్, సో యూ వాంట్ టు లివ్ ఇన్ జపాన్. సో వై పీపుల్ ఫస్ట్ చూస్ జపాన్ అంటే ఏం చెప్తారు? ఎందుకు జపాన్ చూస్ చేసుకోవాలి పీపుల్? యాక్చువల్లీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ చెప్పారు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. యా, వర్క్ కల్చర్ మాత్రం హెక్టిక్ ఉంటది. ఓ అవునా? యా, వర్క్ కల్చర్ మాత్రం కొంచెం హెక్టిక్ గానే ఉంటది. ఓకే. బికాస్ ఆఫ్ అంటే మోర్ వర్క్ లేకపోతే కల్చర్ లోనా, లేకపోతే పీపుల్ మైండ్ సెట్? కల్చర్ అనే చెప్పొచ్చు. అంటే వీళ్ళ కల్చరే అంత. సో వర్కే ఎవ్రీథింగ్ అనుకుంటారు. సో అట్లా మనం కూడా అనుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో ఇది నాకు తెలియదు అసలు. అడ్వాంటేజ్ డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్. అంటే కంపెనీ ఇంటర్నేషనల్ ఓరియంటెడ్ ఉంది అంటే అంతలా జాపనీస్ కల్చర్ ఫాలో అవ్వాలి, ట్రెడిషనల్ జాపనీస్ కల్చర్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ట్రెడిషనల్ జాపనీస్ కంపెనీలో ఉన్నారు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. ఓకే, నువ్వు ఫారినరే బట్ జాపనీస్ కల్చర్ ఫాలో అవ్వాలి అంటారు. గాట్ ఇట్. ఓ ఇది నాకు లేదు, కొత్త విషయం తెలుసుకున్నాను. సో నైస్. సో ఇప్పుడు అంటే వర్క్ కల్చర్ అంటే సే ఇప్పుడు మామూలుగా 8 to 5 వరకే వర్క్ చేస్తారా, లేకపోతే ఇంకా మన ఇప్పుడు ఇండియాలో అయితే చాలా వరకు 10 వరకు లేకపోతే 11 వరకు అట్లా చేస్తా ఉంటారు నైట్, అట్లా ఉంటుందా సేమ్? ఓవర్ టైం అనేది ఇక్కడ కామన్. కాకపోతే ఓవర్ టైం చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళు పే చేస్తారు. ఓకే. సో ఓకే, మనకి అట్లీస్ట్ లేకపోతే చాలా కష్టం కదా. ఇంకా హెక్టిక్ కి చాలా అంటే కొన్ని కంపెనీస్ లో అండ్ జపాన్ లో లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఓవర్ వర్క్ వల్ల లైక్ చనిపోయారు అని చెప్పేసి చాలా సూసైడ్స్ వచ్చాయని, చాలా కేసులు వచ్చాయన్నమాట.
ఓకే. సో అది కన్సిడర్ చేసుకొని జపాన్ గవర్నమెంట్ వాళ్ళు చాలా రూల్స్ పెట్టారు. ఓవర్ టైం చేయకూడదు, ఓవర్ టైం చేపిస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, అలాంటివి చాలా ఇంట్రొడ్యూస్ చేశారు. అది చేయడం వల్ల కంపెనీస్ లో కూడా లిమిట్స్ పెడతారు అనమాట. సో మీరు 1 మంత్ లో 45 hours కంటే ఎక్కువ ఓవర్ టైం చేయకూడదు. అలా చేస్తే వార్నింగ్స్ వస్తాయి అనమాట. ఎక్కువ చేసేస్తే గురించి ఆలోచిస్తున్నారు, లేకపోతే కష్టం. సో చాలా మంది చేస్తారు, అది పే చేయరు. ఇక పే చేస్తారు అండ్ లిమిటెడ్ ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. సో ఇంకొక క్వశ్చన్, సో మీరు ఇండియాకి ఫ్రీక్వెంట్ గా వెళ్తా ఉంటారు అంటే ఈజీ అయినా లాంగ్ జర్నీ కదా, సో ఎట్లా ఉంటుంది అది? అంటే ఫ్రీక్వెంట్ గానే నేను వెళ్తూ ఉండేవాడిని. సింగిల్ గా ఉన్నప్పుడు ఇయర్లీ ట్వైస్ అట్లా అయితే వెళ్తూ ఉండేవాడిని. సో తను వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది, ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళాలంటే టికెట్లు కావాలి, డబ్బులతో వెళ్తే డబ్బులతో ఖర్చు అవుతుంది. షాపింగ్ లో అప్పుడు ఫుల్ అయిపోతుంది. జర్నీ అట్లా వచ్చేసి అంత డిఫికల్ట్ గానే ఏం అనిపించదు. మనం హైదరాబాద్ వరకు వెళ్ళాలి అనుకుంటే 16 hours లో వెళ్ళిపోవచ్చు. అంటే లేఓవర్ పట్టుకొని చెప్తున్నాను, డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు జపాన్ నుండి హైదరాబాద్ వరకు. ఓకే. సో 16 hours జర్నీ. ఓకే. సో మేక్ సెన్స్. అంటే ఆల్మోస్ట్ హోమ్ టు హోమ్ 16-20 hours వరకు పడుతుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెయిట్ చేసి మళ్ళీ లేఓవర్ అది ఇది. సో టికెట్ కాస్ట్ యాక్చువల్లీ లాస్ట్ మేలో అనుకుంటా, సో జపాన్ కి ప్లాన్ చేద్దాం అనుకుంటే టికెట్ కాస్ట్ వచ్చేసి మన జర్మనీ నుంచి ఆల్మోస్ట్ 1100 euros పర్, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్ లో అయితే 1.3 lakh పర్. ఆ టికెట్ ప్రైస్ చూసినాక వద్దులే అనుకుంటా. కొంచెం కాస్ట్లీనే ఉంటది, కాకపోతే సీజన్ ని బట్టి ఉంటది. ఓకే. సో ఇప్పుడు నేను ఒక విజిటర్ గా జపాన్ కి రావాలంటే సో ఎట్లా రావాలి? అంటే వీసా పరంగా అయితే విజిటర్ వీసా అవన్నీ తీసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఫ్లైట్ టికెట్స్ మనం ట్రావెలింగ్ వచ్చారు అంటే మంచి సీజన్ లోనే వస్తాం అనమాట, ఆటమ్ లో కానీ సాకురా సీజన్ లో కానీ. సో అప్పుడైతే బీభత్సంగా ఫ్లైట్ టికెట్స్ కూడా హోటల్స్ కూడా బీభత్సంగా కాస్ట్లీ అయితే ఉంటాయి, అది కన్సిడర్ చేసుకోవాలి. మీరు ట్రావెలింగ్ పరంగా వస్తున్నారు అంటే లాంగ్వేజ్ కూడా అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు, మనం మేనేజ్ చేయవచ్చు అనమాట. ఈ మధ్య చాలా యాప్స్ కూడా వచ్చాయి కాబట్టి ట్రాన్స్లేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు నాకు అసలు ఏం రాకపోతే చాలా కష్టం. ఇప్పుడు అంటే ఈ యాప్స్ లేకపోతే నాకు జపాన్ రాకపోతే నేను జపాన్ కి వస్తే చాలా కష్టమే. అంటే కష్టమే, అట్లయితే చాలా కష్టమే. అంటే బేసిక్ ఇంగ్లీష్ చాలా బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదనమాట. ఓకే. సో మనం థ్యాంక్ యూ అని చెప్పిన వాళ్ళకి కొంతమందికి అసలు అర్థం కాదు, థ్యాంక్ యూ కూడా అర్థం కాదు. అయితే సైకిల్ చేయాలి వాళ్ళతోటి అంతే. అదే ట్రావెలింగ్ వస్తే మంచి ఫేమస్ స్పాట్స్ కి అయితే వెళ్తాం అనమాట. సో అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే ఇక్కడ వస్తారు, ట్రావెలర్స్ వస్తారు అని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ బూత్స్ అవి ఉంటాయి. సో మేనేజ్ చేయవచ్చు, మరి అంత డిఫికల్ట్ ఏం అవ్వదు. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్, సో లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్ అడిగేస్తా. సో టైం కూడా చాలా అయిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ట్రావెల్ టు జపాన్? ఇప్పుడు నేను రావాలనుకుంటానా, ఎప్పుడు రమ్మంటారు మీరు? సాకురా సీజన్ అని చెప్పొచ్చు, ఆర్ ఆటమ్ సీజన్ అని చెప్పొచ్చు. సాకురా సీజన్ అంటే? సాకురా సీజన్ అంటే చెరీ బ్లాసమ్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఏప్రిల్ లో, మార్చ్ టు ఏప్రిల్ ఆ మధ్యలో ఉంటాయి. సో అదొక సీజన్. నెక్స్ట్ ఆటమ్ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ లో. ఓకే. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏంటంటే స్కిల్డ్ గురించి మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో హై స్కిల్ గురించి మాట్లాడుకుందాం. స్కిల్డ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్, ప్లంబింగ్, డ్రైవర్స్, లేకపోతే కార్పెంటర్స్, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి ఫీల్డ్ వాళ్ళు రావాలంటే ఎట్లా రావాలి? ఈ మధ్య SSW వీసా అని చెప్పేసి ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు ఇంకా మంచిగా చేసింది అనమాట. సో త్రూ ఆ వీసా ఈజీగా రావచ్చు. సో ఒకసారి దానికి కొంచెం లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంది, అది అప్లై చేసుకొని ఆ వీసా తీసేసుకొని ఈజీగా రావచ్చు. ఇప్పుడు కాకపోతే సాలరీస్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. బట్ తక్కువ మన దగ్గర కంపేర్ చేస్తే బెస్ట్. ఫార్మింగ్ ఇది ఎక్కువ చేస్తారు కదా జపాన్ వాళ్ళు, లైక్ అలానే. సో ఆ జాబ్స్ కూడా మన వాళ్ళు ఇండియా చేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నాం అనమాట, ఇట్లానే ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ. ఫార్మింగ్ లో కూడా జాయిన్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య.
ఓకే. ఓకే. యాహ్! అంటే ఈ లాంగ్వేజ్ ఒకటే ఇష్యూ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలీదు. బేసిక్‌గా ఇట్లా పోవచ్చు, ఇట్లా అప్లై చేసుకోవచ్చని. వాళ్ళెప్పుడు ఏదైనా పెడితే కన్సల్టెన్సీ గురించి చెప్పు, కన్సల్టెన్సీ గురించి చెప్పు, కన్సల్టెన్సీ గురించి చెప్పు. ఇది ఒక్కటే అడుగుతాడు. వాళ్ళకేంటంటే ఆళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈడ పెట్టాలి. అదే వాళ్ళ తప్ప వాళ్ళు ట్రై చేయడం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చేయరు. సో, అందుకోసమే ఐ ఆస్క్డ్ దీస్ మెనీ క్వెషన్స్. బట్ థాంక్ యూ. సో, ఫైనల్ వర్డ్స్ అబౌట్ జైపాన్ ఆర్ సంథింగ్ కెరీర్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? చెప్తావా? చెప్పు. సో జపాన్ వచ్చేసి బ్యూటిఫుల్ కంట్రీ. మనకు ఇక్కడికి వచ్చామంటే పీస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతాం. మనకి వచ్చేసి కంపేర్ చేసుకుంటే యూఎస్ యూరోప్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ పీస్ఫుల్ లైఫ్ అయితే మంచి క్లీన్ కంట్రీ, మంచి ఇండెక్స్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా పీస్ గా ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్తా. అండ్ హాలిడేస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకో క్వశ్చన్. సో హాలిడేస్ అప్రాక్సిమేట్ లైక్ ఎన్ని హాలిడేస్ ఉంటాయి మంత్ కి, ఇయర్ కి? ఇయర్ కి అప్రాక్స్లీ 150 హాలిడేస్ ఉంటాయి. 150 అంటే వీకెండ్స్ సహా? వీకెండ్స్ తో సహా. వీకెండ్స్ తో సహా. అండ్ కొన్ని హాలిడేస్ ఎట్లుంటాయంటే కంపల్సరీ తీసుకోవాలి అంతే. ఓకే. సో లైక్ వెకేషన్, మన వెకేషన్ 30 డేస్ ఉంటాయి. ఆ తర్వాత మీ గవర్నమెంట్ హాలిడేస్ లేకపోతే వీకెండ్స్ కాకుండా ఎక్స్ట్రా 30 డేస్ మనం హాలిడేస్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా 20 డేస్ ప్లస్ మీకు మెడికల్ లీవ్ కావాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి మెడికల్ లీవ్ కావాలి, ప్లస్ 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 అలా యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఓ నైస్ నైస్. పీస్ కి చాలా ఇంపార్టెంట్ ఈ లీవ్స్ అనేది. ఈ వాళ్ళు సిక్ అవుతారు, మనం సిక్ అవుతాం. సో ఇది చాలా చాలా అవసరం. అవి కన్సిడర్ చేస్తారు హాలిడేస్. ఓకే. నైస్ నైస్. సో అది యాక్చువల్ గా అబౌట్ జపాన్. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే చూసే వాళ్ళకి కింద కామెంట్ రాయండి. సో మేము మళ్ళీ పాసిబుల్ ఎగ్జాక్ట్ డౌట్స్ ని పాసిబుల్ కొన్ని మంత్స్ తర్వాత విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. బై బాయ్. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenges that make me